సో ఈ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ మధ్య ఒక సాంగ్ మాత్రం హల్చల్ క్రియేట్ చేసింది ఒక 1 మంత్ నుంచి. సో పెద్దిరెడ్డిది మీ అందరికి తెలుసు సాంగ్. సో ఆ సింగర్ ఎవరో కాదు, మమతా రమేష్ గారు. సో నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఎట్లున్నావు అమ్మా? బాగున్నా అన్న, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నా. సో సాంగ్ మాత్రం బాగా హల్చల్ అయింది కదా. అవునన్నా. కానీ నేను నిన్న ఒకటి అడగాలనుకున్నా. అంటే మమతా సింగర్ గురించి నాకు తెలుసు, నీ గురించి నాకు తెలిసి ఒక 200 సాంగ్స్ వరకు పాడి ఉంటావు, కానీ ఇప్పటి వరకు పేరు రాలే. కానీ ఈ ఒక్క సాంగ్ తోటి పేరు ఎట్లొచ్చిందని అంటే ఏమని చెప్తాను? చెప్పలేమన్నా. బేసిక్గా ఏ పాట ఎట్లా వైరల్ అవుతుందో మనకు తెలియదు కదా. సో ఈ పాట నిజంగా నాకు పేరు రావడానికి కారణం అయితే మెయిన్గా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ సాంగ్. సో అందులో మన బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న గారు రాశారు కాబట్టి సో చాలా అద్భుతమైన లిరిక్స్ ఉంటాయి ఆయనవి. సో జనాలు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ఈ పాటని, ఎందుకంటే సెంటిమెంటల్గా బాగా జనాలకు తొందరగా రీచ్ అయింది. సో దాని ద్వారా నాకు మంచి నేమ్ వచ్చిందన్న. ఈ విషయం అయితే నేను గట్టిగా చెప్పగలను. సో అంటే ఇన్ని రోజుల నుంచి రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఇన్ని రోజుల నుంచి రాకపోవడానికి కారణం అంటే నేను ఏం చెప్పలేనన్నా. ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం మంచి మంచి పాటలే పాడతాం, కానీ జనాలకి ఏ విధంగా ఏ పాట వాళ్ళకి వెళ్ళిపోతుందో తెలియదు. మనకి ఏ పాట హిట్ కావాలన్నా ప్రేక్షకులే దానికి కారణం. సో ఇన్ని రోజులకి నాకు ఈ పాట ద్వారా నేను జనాలకి తెలిసిపోయినానేమో అన్న. ఓకే. అంతకు ముందుకు కూడా బావ బంగారం సాంగ్ కూడా పాడాను. ఆ పాట కూడా నువ్వేనా? ఆ పాట కూడా నేనే వాడాను అన్న. అది హేమారెడ్డి గారు రాశారనమాట, జగిత్యాల తనది. సో బట్ అప్పుడు నేను తెలీదు ఎవరికి. సో ఈ పెద్దిరెడ్డి సాంగ్ ద్వారా నాకు ప్లస్ ఏంటి అంటే, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడియో మేకింగ్ రిలీజ్ చేయడం, దాని ద్వారా నేను జనాలకు చాలా మంచిగా రీచ్ అయ్యాను. అలాగే నా పాట కూడా మంచిగా రీచ్ అయిందన్న.